వర్ధన్నపేట నియోజకవర్గం హాసన్పర్తి మండల పరిధిలోని అర్వపల్లి, సీతంపేట, జయగిరిలో వివో నూతన గ్రామ పంచాయతీలకు నిర్మాణ పనులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు భూమి పూజ చేశారు. అనంతరం అన్నాసాగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన వివో భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలకు మెరుగైన పరిపాలన, సేవలు అందించడంతో పాటు సామాజిక అభివృద్ధి నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాకేష్ రెడ్డి అయ్యో కుమారస్వామి రైతు సంఘం ప్రెసిడెంట్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, నారాయణ గారి నాయకత్వం, నారాయణ గారి నాయకత్వం. మీరందరూ రండి అమ్మ, ఫోటో ఇక్కడ చూడండి అందరూ. ఓకే రెడీ సార్, ఇక్కడ చూడండి అమ్మా అందరూ. ఓకే రెడీ సార్, 1 మినిట్. ఈరోజు అన్నాసాగర్ గ్రామంలో మహిళలకు ఎన్నో రోజుల నుండి వీక్షిస్తున్న వివో బిల్డింగ్ చాలా రోజుల నుండి వాళ్ళ కోరిక మేరకు మొదటిసారిగా అన్నిటికంటే ఫస్ట్ అన్నాసాగర్ హసన్పర్తి మండలంలో మొదటి వివో బిల్డింగ్ ఇవ్వడం, శాంక్షన్ కావడం, కట్టడం, ఈరోజు ప్రవేశం చేయడం చాలా సంతోషం. వారి మహిళా సోదరులందరికీ నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే దీంట్లో కొన్ని ఫర్నిచర్ అడిగింది, తప్పనిసరిగా సోదరులకు ఫర్నిచర్ కూడా ఇవ్వడానికి నా సొంత నిధులకు వెళ్ళి నా సొంత డబ్బులు అంటే నా చైర్స్, టేబుల్ వాళ్ళు అడిగారు ఇస్తాను. అలాగే కట్టబోయే వాటిలలో కూడా తప్పనిసరిగా టాయిలెట్ ప్రొవిజన్స్ లేవు, మహిళలకు ముఖ్యంగా టాయిలెట్స్ ఉండాలి. ఆ ప్రొవిజన్ కూడా నేను కలెక్టర్ గారికి ప్లస్ సీఎం గారి దృష్టికి మా సీతక్క దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రొవిజన్ కూడా ఏర్పాటు చేయమని నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వీటికి తప్పనిసరిగా మహిళా వివో బిల్డింగ్స్కి టాయిలెట్స్ కూడా ఇవ్వడం ముఖ్యం. సో తప్పనిసరిగా మహిళలు వారి యొక్క ఏదైతే ప్రభుత్వం ఆలోచిస్తున్నదో మహిళలను కోటీశ్వరాలు చేయాలనేది ఒక పెద్ద ఆలోచన విధంగా పోతున్న ప్రభుత్వం వారి యొక్క సారథికతను వారు ఏదైతే ఈరోజు మనకు 2 మండలానికి ఒక బస్సు కూడా ఇవ్వడం జరిగింది. మన వారు ముఖ్యమంత్రి గారు బస్సు కూడా ఇవ్వడం జరిగింది. సో వారు ఎవరైతే మహిళలు చదివి ఉంటారో ఆ ఇల్లు బాగుపడుతుందో, ఆ ఇల్లుతో సమాజం బాగుపడుతుంది, అలాగే గ్రామం కూడా బాగుపడుతుంది. కాబట్టి మరి సోదరిమణులు ఎవరైతే ఇల్లును చక్కదిద్దపెట్టే మహిళలు ఒకవేళ భర్త తాగుబోతో లేక తిరిగిపోతో లేక కష్టపోతూ కాకుంటే ఆ యొక్క సంసారాన్ని తమ భుజస్కంధాల మీద వేసుకొని ఆ సంసారాన్ని సాగదీసే మహిళ
ఎంతో ఓపికతో, భూమికి ఉన్నంత ఓపిక ఉన్నదంటారు, భూతల్లికి ఉన్నంత ఓపిక. కాబట్టి అలాంటి మహిళలను గౌరవించుకొని వారికి ఈరోజు వారికి